హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, 5 minute టైం ఫ్రేమ్లో అయితే మనకి ఏదో అద్భుతమైనటువంటి ఎంట్రీస్ ఏం రాలేదండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టార్టింగ్ నుంచి ఒక కైండ్ ఆఫ్ మనకి 1040 దగ్గర ఒక సపోర్ట్ దగ్గర తీసుకుంటుంది. నా నెక్స్ట్ క్యాండిల్ 1045 క్యాండిల్లో మీకు ఒక కైండ్ ఆఫ్ ఎంట్రీ ఆఫర్ చేసింది 5 minute టైం ఫ్రేమ్లో. దట్ కుడ్ బి ఏ గుడ్ ఎంట్రీ. తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1350 వాజ్ గుడ్ ఎంట్రీ అండి. కిందకి బ్రేక్ అయిందని చెప్పి ఎంట్రీ ఎవరన్నా తీసుకున్నట్లయితే అది రాంగ్ కాదు, కానీ ఏమైందంటే అది కొంత ఫేక్ అవుట్లా క్రియేట్ చేశారని అయితే నాకు అనిపించింది. ఐఎమ్ నాట్ ష్యూర్, కొంచెం ఎలక్షన్ రిజల్ట్ బీహార్లో జరిగింది కదా, దాని యొక్క ప్రభావం కావచ్చు. అగైన్ ఎన్డీఏ అనేది మనకు కన్ఫర్మ్ అయింది. నాకు అంత న్యూస్ అనేది నేను పెద్దగా చూడలేదు అసలు, అది ఏం జరుగుతుంది ఏంటనేది. బట్ ఏదైనా మనకి కింద బ్రేక్అవుట్ అనేది ఫెయిల్ అయింది ఆబ్వియస్గా. పైకి ఎప్పుడైతే మనకి బ్రేక్ అయిందో అక్కడ ఎంట్రీ అనేది తీసుకోవాలి. బట్ 5 minute క్యాండిల్ క్లోజింగ్ వరకు వెయిట్ చేస్తూ ఉంటే కుదరదండి. ఇదే ఏరియాలో మనకి 1 minute టైం ఫ్రేమ్ వచ్చింది. సో ఇక్కడ 1350 దగ్గర ఎంట్రీ అనేది మనకి ఫెయిల్ అయింది. సో అక్కడ ఎవరన్నా ఎంట్రీ తీసుకున్నట్లయితే దట్ ఈస్ ఎ స్టాప్ లాస్ హిట్ ఆబ్వియస్లీ. ఓకే, తర్వాత ఇది పైకి వచ్చేటప్పుడు ఈ ఏరియా దాటాక 1 minute టైం ఫ్రేమ్లో క్యాండిల్ క్లోజింగ్ దగ్గర ఒక ఎంట్రీ ఆఫర్ చేసింది, అది చూద్దాం. సో 5 minute టైం ఫ్రేమ్లో డైరెక్ట్గా ఎవరైనా ఇక్కడ ఇది దాటాక ఎంట్రీ తీసుకున్నట్లయితే 25,800 దాటాక బ్రేక్అవుట్ అయ్యాక అది ఒక మంచి మూవ్ వచ్చింది. నెక్స్ట్ మనం 1 minute టైం ఫ్రేమ్లో చూసినట్లయితే దేర్ ఆర్ సెవరల్ ఆపర్చునిటీస్ అండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఫస్ట్ వచ్చినటువంటి ఇన్సైడ్ క్యాండిల్స్, నెక్స్ట్ ఈ క్యాండిల్లో కానీ నెక్స్ట్ ఈ క్యాండిల్ 929, 930 ఏ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్న ఒక మంచి మూవ్ అయితే రావటం జరిగింది. క్లీన్ స్టాప్ లాస్. సో కొంచెం ఎక్కువ నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, జస్ట్ ఉన్న టైంలో ఒక 5 minutesలో ఏదో ఒక అనాలిసిస్ అనేది మీకు ట్రేడ్స్ ఆపర్చునిటీస్ అనేది అందించాలి అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి డ్రాయింగ్స్ అనేవి ఎలా డ్రా చేసామనేది. ఈ డాటెడ్ ట్రెండ్ లైన్ అనేది బేస్డ్ ఆన్ దిస్ ఆల్సో అండి, కాబట్టి దాన్ని డాటెడ్ పెట్టాం. నెక్స్ట్ దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి 1021, 22 ఆ ఏరియా క్యాండిల్స్ అనేవి జస్ట్ బయటకు వచ్చేసి బ్యాక్ వచ్చేసాయి, కాబట్టి దాన్ని ఒక విక్లా కన్సిడర్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఓవరాల్గా మీకు చూసినట్లయితే కిందని ఎంట్రీ తీసుకోలేమండి, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ మనకి 2 రివర్సల్స్ ఉన్నాయి, ఇది ఒకటి ఇది ఒకటి. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ అయిందని ఎంట్రీ తీసుకోలేం, కాబట్టి దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ఎంట్రీ ఎవరన్నా తీసుకున్నట్లయితే. నెక్స్ట్ ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకున్నట్లయితే అది క్లియర్గా లేదండి, కాబట్టి ఇది కూడా మంచి ఎంట్రీ కాదనేది నా అభిప్రాయం. ఓకే, 1049 దగ్గర ఎంట్రీ తీసుకున్నట్లయితే దట్ వాజ్ ఏ గుడ్ ట్రేడ్. ఎవరన్నా నెక్స్ట్ 1117 క్యాండిల్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నా కూడా అది అంత స్ట్రాంగ్ ఎంట్రీ కాదు, మనకి 3 touches అది సాటిస్ఫై కాలేదు కాబట్టి స్ట్రాంగ్ ఎంట్రీ కాదు. బట్ ఇక్కడ పైన ఉండేటటువంటి రెసిస్టెన్స్ జోన్, ఆ రోజు వచ్చిన హై ప్రీవియస్ డే యొక్క క్లోజింగ్ ప్రైస్ అండ్ లో ఏరియా, కొంచెం ఆ ఏరియా లెవెల్ ఉంది కాబట్టి మనం అక్కడ ఎంట్రీ తీసుకుంటాం అనుకున్నట్లయితే కొంత మూవ్ వచ్చింది, బట్ అంత స్ట్రాంగ్ ఎంట్రీ అయితే కాదు. 1117 క్యాండిల్. నెక్స్ట్ 1211 క్యాండిల్ అనేది మాత్రం ఒక కైండ్ ఆఫ్ కాన్ఫ్లుయెన్స్ ఎంట్రీ. అది పెర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఒక ప్యాటర్న్ అని చెప్పలేను, కానీ లెవెల్స్ ని బట్టి ట్రెండ్ లైన్ ఈ ఏరియా మొత్తం జోన్ బేస్ చేసుకుని ఒక కాన్ఫిడెన్స్ పరంగా 1211 దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే పైన మనకి ఈ ఏరియాలో కొంత రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది, కాబట్టి అది మనకి 1:1 కంటే బెటర్ మూవ్ వచ్చింది. యాజ్ సూన్ యాజ్ దిస్ 1211 క్యాండిల్ క్లోజ్ అవగానే ఎంట్రీ తీసుకున్నట్లయితే ప్రాఫిటబుల్గా ఉంటారు. ఓకే, నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1313 ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎంట్రీ, అంత స్ట్రాంగ్ ఎంట్రీ కాదు. ఈ రెండు ట్రెండ్ లైన్స్ మధ్యలో స్టాక్ కొంచెం అది ఛానల్ అండ్ పర్ఫెక్ట్ ఛానల్ అనలేం, బట్ కొంచెం స్లోప్ అనేది ఎక్కువగా ఉండి అక్కడ మూవ్ వచ్చింది. అది కూడా మనకి ఇమీడియట్గా పెద్ద మూవ్ ఏం రాలేదు, బట్ దట్ కెన్ బి ఏ గుడ్ ఎంట్రీ అండి, అది ఒక ఎంట్రీ. తర్వాత ఈ ఏరియాలో 1333 క్యాండిల్లో ఎంట్రీ ఎవరన్నా తీసుకున్నట్లయితే తప్పు లేదు, బట్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్, మనం ఇక్కడ చూసుకున్న ప్రైస్ యాక్షన్ బట్టి ఇదంతా కన్సాలిడేషన్ జోన్, అంత స్ట్రాంగ్గా కిందకి మూవ్ వస్తుంది రాదా అనేది మనం చెప్పలేం. కాకపోతే మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటి అన్నట్లయితే ఇక్కడ ఇదొక రివర్సల్, ఫస్ట్లో రివర్సల్ వచ్చింది. జస్ట్ కర్సర్ని అబ్జర్వ్ చేయండి, నేను మొత్తం పెన్ అనేది యూజ్ చేయట్లేదు, పెన్ ట్యాబ్ అనేది, అందువల్ల మీకు కొంచెం కన్ఫ్యూజన్ అవ్వచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ టైం చెప్తున్నాను కదా, 11-12 ఈ ఏరియాలో పైన ఇక్కడ అక్కడ ఒక రివర్సల్, మళ్ళీ ఇది ఒక రివర్సల్. అదే ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ థర్డ్ టైం రివర్సల్ యాక్ట్ చేసింది. నెక్స్ట్ ఈ ఏరియాలో ఒక రెసిస్టెన్స్ జోన్ కూడా ఉంది, కాబట్టి ఆ ఏరియా దగ్గర వచ్చిన రిజెక్షన్ 1333 క్యాండిల్లో ఎంట్రీ ఎవరైనా తీసుకున్నట్లయితే దట్ ఈజ్ ఏ గుడ్ ఎంట్రీ అండి. ఎంట్రీ అనేది పూర్తిగా మిస్టేక్ అయిన ఎంట్రీ అని అయితే కాదు, దాన్ని మీరు ఇంకొకలా చూసుకున్నట్లయితే ఇలా కూడా చూసుకోవచ్చండి. అప్పుడు 1333లో ఎంట్రీ కాకుండా 1336లో ఎంట్రీ అవుతుంది, అంటే 1:36 ఎంట్రీ అనేది కొంత సేఫ్ ఎంట్రీ అవుతుంది. ఓకే,
కాకపోతే మరీ ఎక్కువ ట్రెండ్ లైన్స్ పెట్టేసి మీకు కన్ఫ్యూజన్ చేయడం నా ఉద్దేశం కాదు కాబట్టి 1333 అన్నాను. ఓకే, ఇది ఒక కైండ్ ఆఫ్ ఎంట్రీ. అల్టిమేట్ ఎంట్రీ అయితే మాత్రం 1 minute టైం ఫ్రేమ్లో ఇదండి. 5 minutes అక్కడ మనం క్యాండిల్ చూసాం కదా, ఇది బ్రేక్ అయింది. దానికి ఎంట్రీ అనేది మనకి ఈ క్యాండిల్ 3 గంటలకి వచ్చినటువంటి క్యాండిల్ చాలా చాలా స్ట్రాంగ్ మూవ్, మొమెంటం చాలా క్లియర్గా కనిపించింది. ఇక్కడ మనకి ఎంట్రీ ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అయిందో, ఎందుకంటే 5 minute టైం ఫ్రేమ్లో ఐ వాజ్ లుకింగ్, ఇట్ వాజ్ వెరీ ఫాస్ట్ అండి, చాలా ఫాస్ట్గా మూవ్ వచ్చింది. నెక్స్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కిందకి ఫెయిల్ అయ్యి పైకి వచ్చింది అన్నట్లయితే అది ఖచ్చితంగా మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా మన ట్రయాంగిల్ కాబట్టి వీఆర్ లుకింగ్ ఫర్ అన్ ఎంట్రీ ఇన్ 5 minute టైం ఫ్రేమ్. మనకి ఒక క్యాండిల్ క్లోజ్ కావాలి, బట్ అది ఇక్కడ మనకు దొరికిందండి. నెక్స్ట్ ఈ ఏరియాలో ఉన్న ఈ రెసిస్టెన్స్ జోన్ దాటి వెళ్ళింది. మరి స్టాప్ లాస్ అనేది మనకి ఇష్యూ అవుతుంది. జనరల్గా ఏం చేస్తాం 1 minute అంటే క్యాండిల్ యొక్క లోన్ అనేది పెట్టుకుంటాం మనం, కానీ ఇది చాలా పెద్ద క్యాండిల్ కాబట్టి ఇఫ్ యూ లుక్ ఫర్ ఏ స్టాప్ లాస్, నాకు కనిపించింది ఏంటి అన్నట్లయితే ఈ యొక్క జోన్ అండి. ఈ జోన్ కంటే కింద మనం ఎస్ఎల్ పెట్టుకోవచ్చు, అంటే బ్యాక్ కానీ మళ్ళీ అదే షార్ప్గా ఈ క్యాండిల్ కంటే కింద క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. క్లోజ్ అవ్వకపోతే వీ విల్ వెయిట్ అండి, ఎందుకంటే ఇలాంటి స్ట్రాంగ్ మూమెంటం అనేది ఎంతవరకైనా తీసుకెళ్ళవచ్చు. దట్స్ వాట్ హ్యాపెండ్ హియర్. ఈ క్యాండిల్ బేస్ చేసుకుని ఎంట్రీ పెట్టుకొని ఈ లెవెల్ కంటే కింద క్యాండిల్ క్లోజ్ అయితే ఎస్ఎల్లా పెట్టుకొని, చాలామంది అడుగుతారు మీరు క్లోజ్ అయితే అంటారు, దానికి మనం ఎస్ఎల్ అనేది ఫిక్స్డ్గా పెట్టుకోలేమండి. ఎస్ అండి, ఫిక్స్డ్గా పెట్టుకోలేం. వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద ట్రేడ్ మాన్యువల్లీ అండి. ట్రేడ్ ఎంట్రీ దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు మాన్యువల్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మీరు ఏ ఆప్షన్ చార్ట్ తీసుకున్నట్లయితే ఆప్షన్ చార్ట్ నెక్స్ట్ ఇండెక్స్ చార్ట్ రెండు కూడా చూస్తూ ఉండాలి. సో దట్స్ హౌ ఐ ట్రేడ్ అండి. అలా అని చెప్పేసి మరీ ఎక్కువ లాస్ వచ్చేస్తుంటే ఉండవండి. ఆ లాస్ని బట్టి మ్యాక్సిమం పర్ డే లాస్ ఎంత అనేది మనం చూసుకుంటాం, దాన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్ వెళ్ళాలి. ఓకేనా? సో ఈ క్యాండిల్ క్లోజ్ అవగానే ఎంట్రీ, స్టాప్ లాస్ అనేది బిలో దిస్ లెవెల్ అలా చూసుకున్నట్లయితే చాలా చాలా అద్భుతమైనటువంటి మూవ్ అనేది వచ్చింది. బట్ ఆప్షన్ బయ్యింగ్లో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా ప్రీమియం మూవ్ వచ్చేసింది కాబట్టి కొంత మూవ్ అయితే వచ్చినా కానీ ఇక్కడ ఎంత ఫాస్ట్గా అయితే ప్రీమియం పెరిగింది అంత ఫాస్ట్గా పెరగలేదు. బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఏ గుడ్ మూవ్ అండి. ఓకేనా? ఈవెన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 25,800 కాల్ కానీ 850 కాల్ కానీ ఈ క్యాండిల్ క్లోజింగ్ నుంచి ఇక్కడ వరకు చాలా చాలా మంచి మూవ్ ఇచ్చింది కంపేర్ టు ఎనీ అదర్ ట్రేడ్ ఈ రోజు వచ్చింది దాంట్లో. ఓకేనా? సో అది ఈ రోజు ఇన్ ద సెన్స్ 14th November. నిన్న నేను వీడియో చేయలేకపోయాను కాబట్టి మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో చాలామంది వెయిట్ చేసాం బ్రో మీ వీడియో కోసం అని చెప్పారు. ఐ కెన్ అండర్స్టాండ్ అండి. నిన్న కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, ఇప్పటికి కూడా కొంచెం నీరసంగా ఉంది. బట్ ఓకే అండి. ఎనీవేస్ వీడియో చేయకపోతే నాకు కొంచెం ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదని నాకు తెలుసు. బట్ మీకు ఆపర్చునిటీ అనాలిసిస్ అయితే ఒకసారి ఏదో ఒక రకంగా అందించుదాం, పూర్తిగా లేకుండా ఉంటే కంటే ఎంతో కొంత బెటర్ కదా, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అని చెప్పేసి. సో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో దిస్ వాజ్ ద ప్రైస్ యాక్షన్ అనాలిసిస్. నెక్స్ట్ ప్రీ మార్కెట్ లెవెల్స్ అనేవి అంటే మండే మనం ట్రేడింగ్ సెషన్ కోసం రేపు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టెలిగ్రామ్లో ఫేక్ ఛానల్స్ రన్ అవుతున్నాయి నిఫ్టీ గురుకులం పేరు మీద, చూసుకోండి. మన అఫీషియల్ లింక్ అనేది మన కామెంట్ సెక్షన్లో ఉంది, దాంట్లో ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.